హలో గైస్, మనము గుమ్మడికాయ బూరెలు తయారు చేయబోతున్నాము. ఎలా తయారు చేయబోతున్నామో చెప్తాం చూడండి. ముందుగా గుమ్మడికాయను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి నీరు పోసి పొయ్యి మీద పెట్టి అవి ఉడికిన తర్వాత తీసి గుమ్మడికాయ ముక్కలను 20 నిమిషాలు ఉడకబెట్టుకోండి. దాని తర్వాత బియ్యం పిండి 1 గ్లాసు బియ్యంను నానేసి బియ్యం పిండి చేసి దాంట్లో కొంచెం బెల్లము, ఉప్పు, మరి గుమ్మడికాయ ఉడకబెట్టినది దాంట్లో వేసి కలిపి కొబ్బరి కూరను యాడ్ చేయాలంటే చేసుకోండి, లేదంటే వద్దండి. చేసుకుంటే బాగుంటుంది. చేసుకొని కలిపేసి అవి నూనెలో మేము ఆ మూడింటిని కలిపి ఎలా కలుపుతున్నామో చూడండి ఒకసారి. బెల్లము, బియ్యం పిండి, ఉడకబెట్టిన గుమ్మడికాయ ముక్కలను అవి కలపడం చూడండి. చేయి పెట్టి కలుపుకోండి. మెత్తగా పూరీల పిండి లాగా వచ్చేలాగా మెత్తగా, కొంచెం పలసగా ఉండాలి. పలసగా ఉంటే బాగా వస్తాయి. ఈ విధంగా మంచిగా కలుపుకుంటే, ఎంత స్మూత్ గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి బూరెలు. అలా కలిపి పెట్టుకున్న తర్వాత టాస్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి చిన్న చిన్న ఉండలుగా వేస్తే గోల్డెన్ కలర్ గా వచ్చేదాకా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత ప్లేట్ లో తీసుకొని ఇలా బాగా వేగించుకొని ఒక ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ బూరెలు రెడీ అయినట్టుగా. Dusty roads whisper ancient time. Golden sun spills on temple gates. The heart beats faster as it waits. Chants rise up like a mountain song. గోల్డెన్ కలర్ లో ఈ గుమ్మడికాయ బూరెలను మంచిగా వేగించుకున్న తర్వాత ఈ బూరెలను రెడీ అయిపోయినట్టుగా.
అయిన తర్వాత ఎంతో రుచికరమైన ఊర్లు రెడీ అయిపోయేవి. మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. A journey carved in sacred stone to find the peace I've never known.